హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎక్స్ప్లోర్ అండ్ ఎవాల్వ్. ఈరోజు నేను ఇంకొక ఫుడ్ వ్లాగ్తో మీ ముందుకు వస్తున్నాను. ఈరోజు మనం నాగ చైతన్య గారి కొత్త రెస్టారెంట్ స్కూజీ నుంచి కొన్ని ఐటమ్స్ అయితే తెప్పించాము. అవేంటో ఇప్పుడు చూపిస్తాను అండ్ వాటి టేస్ట్ ఎలా ఉంది రివ్యూ అనేది ఇస్తాము. సో జెన్యూన్ రివ్యూ అయితే ఇస్తాము. ఇది రెస్టారెంట్ అయితే కాదు, క్లౌడ్ కిచెన్. సో ఇది ఆర్డర్ పెట్టుకొని తినాల్సిందే. సో మనం ఆల్రెడీ ఆర్డర్ పెట్టేసాము. ఇది కొంచెం ఎక్స్పెన్సివ్. అది ఎంత అయింది ఏంటనేది కూడా మీకు ముందు చెప్తాను. ఇది ఇప్పుడు నేను ఒక్కదాన్నే కాకుండా నాతో పాటు ఇద్దరు ప్రముఖులు రాబోతున్నారు. వాళ్ళు కూడా టేస్ట్ చేసి మీకు రివ్యూ చెప్తారు. హాయ్ హాయ్ ఫ్రెండ్స్. హలో ఫ్రెండ్స్. హలో హలో. అయ్యి బాబు సార్ వచ్చేసారు. సార్ 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 నమస్కారం సార్. నమస్కారం. అది అన్నమాట. ఇంకా ఇప్పుడు మేము ముగ్గురం కలిసి మీకు రివ్యూ ఇస్తాము. ఓకే, నో పెయిడ్ రివ్యూ, ఎందుకంటే డబ్బులు ఎవరు ఇవ్వట్లేదు. అమ్మా లక్ష్మి, ఎవరెవరికో ఇచ్చావు, ఎందుకు పనికిరాని వాళ్ళని కోటీశ్వరుని చేశావు, అన్ని అర్హతలు నన్ను ఎందుకు ఇలా వదిలేసావు మమ్మీ? అసలే చాలా కాస్ట్లీ అండి ఇది. సో ఆ ప్రైస్ డీటెయిల్స్ అన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు యాక్చువల్గా ఇది ఒక 3-4 డేస్ నుంచి మా ఆవిడ ఊరికిన విసిగిస్తూ ఉంటే ఇవాళ పెట్టాల్సి వచ్చింది. కొద్దిగా టైమింగ్ లేదు సార్. ఎందుకే ఇలాంటి వాళ్ళు ఎలిమినేట్ చేయండి సార్. ఎలిమినేట్ ఇమిడియట్లీ సార్. ప్యాకింగ్ అయితే చాలా స్ట్రాంగ్గా ఉంది. ఎక్కడ లీకేజ్ ఏమి అవ్వకుండా చేసినట్టున్నారు. అండ్ మొత్తం ఏమంటారు వీటిని, కార్డ్బోర్డ్, బ్యాంబూనా? తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, సన్నాసి అతవా. ఏదో ఒకటి మనకెందుకు లోపల కంటిన్యూ. బర్గర్స్ అండ్ ఇవి డిప్స్. ఇది చొక్కా, ఇది నిక్కర్, ఇది స్లిప్పర్, ఇది తొక్క. అండ్ ఫైనల్లీ పిజ్జా. సీజనింగ్స్ ఇచ్చారు. ఓకే, ఇవి అన్నమాట పెట్టింది. ఫస్ట్ టైం దేంతో స్టార్ట్ చేద్దాం? ఫస్ట్ బర్గర్తో స్టార్ట్ చేద్దాం. బర్గర్ లాస్ట్. అది కన్ఫర్మ్ నీకుందే. మరి నన్ను ఎందుకు అడిగామంటావు? మీకు హ్యాపీగానే ఉందిగా? నీకు భలే హ్యాపీ ఉండదు కదరా నీకు. చక్కగా ట్రావెలింగ్లో ఉన్నా కూడా మంచిగా తినేయచ్చు. అక్కడే ట్రావెలింగ్లో కూడా ఏ డ్యామేజ్ అవ్వదు. అంత స్ట్రాంగ్గా ఉంది ప్యాకేజ్ అయితే. ఇది కూడా అంతే. అంటే మీరు ఆర్డర్ పెట్టినా కూడా ఇక్కడ ఉంది ఫ్రెండ్స్, అది సేమ్. సో అదే రిపీట్ చేస్తుంది. ఇది ఎప్పటి నుంచో ఎప్పటి నుంచో కాదు, పెట్టి ఈ మధ్య చూసారా, ఇది పిజ్జా బాగుందా? మధ్యలో కుర్చీ వేశారు, ఎవరో ఒకరు కూర్చోవాలి ఇప్పుడు. వావ్, వెరీ గుడ్ జాబ్. నవ్వుమంటావా? ఇది చూపిస్తాను మీకు. చాలా స్మూత్గా ఉంది ఇది. అండ్ ఇవన్నీ పింక్ ఆనియన్స్ కాదు, పికిల్ ఆనియన్స్ ఏదో చెప్పారు. ఇదైతే కీమా అంట. ఇప్పుడు దీన్ని టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్దాం. యాక్చువల్గా ఈ రెస్టారెంట్లో ఇదే చాలా పాపులర్ అండ్ మంచి టేస్టీ ఐటమ్ అని చెప్పి టాక్ బయట. సో అదేంటో నిజం కాదు. బ్లాగ్స్ చూసండి మీకు అర్థం అవుతుంది. యాక్చువల్గా ఏంటంటే చాలా దూరం ఉంది, డెలివరీ చాలా కష్టం అవుతుంది. సో నేను ఇంకో చోటకి పెట్టి మళ్ళీ ఇక్కడికి ఇంకో చోట తెప్పించుకున్నాను. ఏం లేదండి బాబు, ప్రతిసారి దీనింటి ఏమిట్రా? మా ఆఫీస్కి పెట్టింది. మా ఆఫీస్ నుంచి నేను తీసుకురావాల్సి వచ్చింది. అది అక్కడికే అది 1 hour లేట్ వచ్చింది. మళ్ళీ వచ్చిన తర్వాత ఇంకో ఫుడ్ బ్లాగ్ కోసం ఇంకో 1 hour లేట్ చేసింది. అది చల్లగా పోయింది. కానీ కానీ పెట్టు ముందు కూర్చుని పక్కన పెట్టుకోవాలి. చాలా స్మూత్గా, చీజీగా, క్రీమీగా ఉందండి ఇది. థ్యాంక్ యూ. నువ్వు తిని ఎలా తింటావు చూపిస్తా. నార్మల్గా అయితే మనం పిజ్జా ఎలా తింటాం, ఇట్లా పెట్టుకుని ఇలా అలా తినకూడదు. దీనికి ఒక పద్ధతి, పాడు అన్నీ ఉన్నాయన్నమాట. చాలా సెకలు ఉన్నారా నీలో?
చెప్పండి ఎట్లా కదా? ఫస్ట్ ఈ ఫోర్క్ మనం పోర్క్ తిన్నావా? పంది మాంసం తిని ఇట్లా తయారైంది. ఫస్ట్ ఫోర్క్ తీసుకోవాలి. నాగ చైతన్య అన్నీ చెప్పినప్పుడు మనం వినాలన్నమాట. అలా డిస్రెస్పెక్ట్ చేయకూడదు. అస్సలు సో ఫస్ట్ ఇలాగా ఈ క్రష్ని మెల్లిగా ఇలా 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 ఏదో యాక్చువల్గా చెయ్యాలి. వచ్చినప్పుడే చేసిండే వచ్చిండే. సో ఇట్లా ఇట్లా తీసి ఏం జరగలేదు, జస్ట్ షో ఆఫ్ అంతే. ఇదిగో ఇలా ఇలా. అమ్మో చాలా స్మూత్గా ఉంది. అనే లోపల ఇరిగిపడేట్టుంది ఇది. దట్ట ఐ థింక్ వాటో వాట్ చేత్తో ముడుచుకోమ్మా. చేత్తో తీసుకుంటాను. మనం ట్రై చేద్దాం ఫ్రెండ్స్. ఇగో అందరూ ఒకేసారి తినాలి. నేను కూడా అలాగే తినాలి. ఒక ఆర్ట్ ఫ్రెండ్స్. నువ్వు ఆర్టిస్టా? మరి అది కైమానే, ఇంకా కైమైపోతుంది కైమా కూడా. ఓకే, నువ్వు చేసావు మరి. ఇప్పుడు దీన్ని ఇలా పట్టుకొని మొదలెడదామా? ఓకే ఫ్రెండ్స్, రెగ్యులర్గా డామినోస్ పిజ్జా హట్లో తిన్నట్టు కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉంది. ఓకే, గుడ్ టు హ్యావ్ ఇట్ వన్స్. నేను రెండోసారి తిని చెప్తా. బాగుంది. ఆ క్రీమీ ఫ్లేవర్ మధ్యలో ఆ మటన్ కీమా తగులుతూ ఉంటాయి, కొంచెం జ్యూసీగా. నైస్ ఫ్రెండ్స్. నువ్వు చెప్పు ఎలా ఉందో. బాగుంది. సాస్ బాగుంది, కొత్తగా ఉంది. అవునా? నిజమా? అవునా నిజమా? టు బి ఫ్రాంక్ చెప్పాలంటే ఇది ఎలా ఉంది అంటే, మనకి హోటల్లో రోటీస్ కాకుండా బటర్ నాన్స్ అని ఉంటాయి చూసారా, ఆ బటర్ నాన్స్ మీద ఇట్లా కీమా వేసుకొని తింటున్నట్టుంది ఫ్రెండ్స్ నాకైతే. యాక్చువల్గా అందరూ ఇది ఈ పైన క్రస్ట్ అనేది పడేస్తూ ఉంటారు కదా, కానీ ఇది కూడా కలిపి తింటేనే టేస్ట్ అంట. ఇది కొంచెం క్రిస్పీగా, ఇదేమో స్మూత్గా, అట్లాగా మొత్తం గైస్ ఫుడ్ బ్లాగ్లో పడి మనం చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవడం మర్చిపోయాం. లెట్స్ ఓపెన్ ఇట్. ఎవరు చేయలేదు. వీడెవడో భావరక్షణ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్టా? చైల్డ్ ఆర్టిస్ట్ ఫ్రెండ్స్ ఏమన్నా కంటెంట్ చేయడం ఎలాగో రాదు. నువ్వు నేర్పించి మరి చూస్తావు. మరి చేస్తున్నాగా. అదొక ఆర్ట్. ఆర్ట్? ఆహా, మాకు తెలియదు. మరి నువ్వు చేసి చూపించు బాబు, మేము చూస్తా. నువ్వు చేసి చూపించు మరి. మరి చేస్తున్నాగా. అన్ని చెల్లి ఫ్లెక్స్ చేసేసా. చల్లగా అయిపోవడం వల్ల ఏమో బయట చెప్పినంత టేస్ట్ అదేమి అంత ఎక్కువ అనిపించట్లా. బ్రెడ్ కూడా సాగుతుంది బేస్. సేమ్ ఆ బటర్ నాన్ తింటున్నట్టు. నాగ చైతన్య అనే ఫ్యాన్స్ ఉంటే ఎవరైనా కమెంట్స్లో వేసుకోకండి. జై చైతు. అయిపోయింది ఫ్రెండ్స్. ఓన్లీ 1% ఫ్రిడ్జ్లో పెట్టుకుని రేపు వెనక తిన్నా సాగుతుంది. నాకేం సంబంధం లేదు, వేలు వేసుకోండి కావాలంటే. ఎలాగో లేట్ అయిపోయింది, అది తినేది రేపే ఉంటాం ఫ్రెండ్స్. ఈ బర్గర్ పేరేంటో తెలుసా? బటర్ మిల్క్ ఫ్రైడ్ చికెన్ బర్గర్ అంట. అంటే బటర్ మిల్క్లో బాగా నానపెట్టి పెట్టి 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 అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా. పులిసిపోయి ఉంటుంది ఎంతసేపు నానబెడితే. అదే టేస్ట్, అదే ఫ్లేవర్. సో అది ఎలా ఉంటుందో ట్రై చేద్దాం. అలాగనే పిజ్జాలు పులిసిపోయి ఉంటాయి. యాక్చువల్గా మీకు ఇందాక ఒక విషయం చెప్పడం మర్చిపోయా. పిజ్జా ఉంది కదా, పిజ్జా క్రస్ట్ స్కూజీలో ఆ రెస్టారెంట్ మొత్తంలో ఉన్న పిజ్జాస్ అన్నీ వాటి డవ్ ఉంటుంది కదా, ఆ డవ్ని 72 hours ఫర్మెంట్ చేస్తారంట. అది అంతసేపు అక్కడ ఫర్మెంట్ చేస్తేనే ఇంత టేస్ట్ వచ్చింది. ఇక్కడికి వచ్చి ఫర్మెంట్ చేస్తే ఇంత టేస్ట్ పోయింది నాకే. అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా. కూర్చోబెట్టి చెప్పండి రా. బటర్ మిల్క్ ఫ్రైడ్ చికెన్ బర్గర్. బర్గర్ కాదు, బర్గర్.
వావ్, కేఎఫ్సీలో చికెన్ ఉన్నట్టు KFC చికెన్ మొత్తం ఇందులో పెట్టేశాడు. తెలిసింటే మనమే తెచ్చుకో. యాక్చువల్లీ మంచి కేఎఫ్సీలో ఆఫర్ ఉంది ఫ్రెండ్స్. దీంట్లో ఏమేమి ఉంటాయి మనం చూద్దాము. 83 రూపీస్కి 3 స్ట్రిప్స్ వస్తున్నాయి. ఇదే 2 స్ట్రిప్స్ పెట్టాడు 400. మధ్యలో ఓవర్లాప్ చేస్తున్నావు. గెట్అవుట్. KFC ప్రమోషన్ జరుగుతుంది. యాడ్ ఇది. KFC ప్రమోషన్ చేస్తున్నాడు, పట్టించుకోబాకండి. యాందిరయ్యా యాన్ చేస్తున్నా. యాక్చువల్గా దీని మీద సో పైన మొత్తం సిసమ్ సీడ్స్ జల్లారు. ఇట్స్ నైస్ టు సీ. లోపల మొత్తం కేఎఫ్సీ చికెన్. వావ్, చాలా జ్యూసీగా ఉందండి. ఏం లేదు, జస్ట్ ఏదో సాస్ వేసాడు, ఆనియన్స్, క్యాబేజ్ వేసాడు. ఇదేంటి లెట్యూసా, లెటస్ అదేదో అంట వేసారు. వేసి చికెన్ వేసారు, మూత పెట్టారు, అంతే. అది సంగతి. దీనికి డిప్ ఇచ్చారు. ఇదేదో మయోనీస్ అనుకుంటా. ఇప్పుడు దీన్ని టేస్ట్ చేద్దాం. చియర్స్. బాగుంది కదా? బాగుంది, చాలా బాగుంది. యాక్చువల్గా ఇందులో నేను పెట్టిన పిజ్జా అండ్ ఇదే బాగా టేస్టీగా ఉన్నాయని చెప్పి టాక్ వచ్చింది, అందుకే అవే పెట్టాను. బాగున్నాయి. అది కూడా వేడిగా ఉంటే బాగుండేదేమో, బట్ ఇది చాలా బాగుంది. డిప్లో చికెన్ కేఎఫ్సీలా కాకుండా ఇంకా కొంచెం జ్యూసీగా ఉంది. డిప్తో ఇంకా బాగుంది. బర్గర్ అయితే చాలా బాగుంది. ఇప్పుడు దాకా ఎప్పుడు తినలేదు కానీ బర్గర్ యాక్చువల్గా అంత బాగుంది. ఇది చికెన్ వల్ల కాదు, బ్రెడ్ వల్ల కాదు, లోపల ఉండే సలాడ్ అండ్ సాస్ వల్ల వచ్చింది మొత్తం ఆ టేస్ట్ అంతా. చాలా బాగుంది. ఇంకా దీని ప్రైజెస్ అవన్నీ మాట్లాడుకుందామా? ఈరోజు మేము పెట్టుకున్న ఆర్డర్ బిల్ అయితే 2000 అయింది. ఈ పిజ్జా అండ్ 2 బర్గర్స్కి ఎంత అయిందో తెలుసా? 1800 అయింది. ఈ చౌరంగి పిజ్జా వచ్చేసి 995. ఇంత కాస్ట్లీ పిజ్జా ఎప్పుడైనా తిన్నారా? నేనైతే తినలేదు, ఇదే ఫస్ట్ టైం. అండ్ బర్గరు బటర్ మిల్క్ ఫ్రైడ్ చికెన్ బర్గరు, ఒక బర్గర్ వచ్చేసి 395. ప్యాకేజ్ ఛార్జెస్, అదర్ ట్యాక్సెస్ అవన్నీ కలిపి మొత్తం 2000 అయింది. అదనమాట మ్యాటర్. అండ్ బాగుంది. బటర్ మిల్క్ ఫ్రైడ్ చికెన్ బర్గర్ అయితే నేను కంపల్సరీ రికమెండ్ చేస్తాను. అదైతే మస్ట్ ట్రై. అది బ్రెడ్ కూడా చాలా స్మూత్గా ఉంది అండ్ లోపల స్టఫ్ కూడా చాలా బాగుంది. అండ్ పిజ్జా అయితే కొంచెం వేడిగా ఉంటే ఇంకా బాగుండిద్ది. అండ్ అది కూడా మంచి టేస్టీగా ఉంది. యాక్చువల్గా మటన్ పిజ్జా తినడం నేను ఇదే ఫస్ట్ టైము. సో ఈ రెస్టారెంట్లో ఫుడ్ ఆల్రెడీ మీరు తినుంటే నాకు కమెంట్స్లో చెప్పండి. ఈ రోజుకి ఇంతే. ఇంకో వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు బాయ్ బాయ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.